కూర్చోండి కూర్చోండి కూర్చోండమ్మా. మీకు నా మీద నమ్మకం ఉందా? కన్ఫ్యూజన్గా ఉంది సార్. ఎందుకు? మమ్మల్ని విడదీస్తారేమోనని భయంగా ఉంది. నేనెందుకు వద్దు వద్దని చెబుతున్నానో మీకెవరికి అర్థం కావడం లేదు. అర్థం చేసుకోండి. మొదట్లో ఈ సమస్య చాలా చిన్నదే అనుకున్నా, కానీ ఇప్పుడు పెద్ద ఇష్యూ అవుతుందేమనిపిస్తోంది. మీరు ఇవన్నీ తట్టుకోవాలంటే మీరు మీ మీ ఇళ్లకు వెళ్ళడం మంచిదనిపిస్తోంది. అంబేత్, మనమే ఇలా భయపడితే ఎలా? నన్నేం చేయమంటావు? ఇంకేం చేయమంటావు? కోయంబత్తూరులో సిట్రస్ అనే కుర్రాడు వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్న వల్ల వాడిని 2 ఏళ్ల తర్వాత లారీతో గుద్ది చంపేశారు. కొవ్వూరు రాజు అనే పిల్లాడు తన క్లాస్మేట్ తో మాట్లాడినందుకు వాడిని చంపేశారు. ఈ కేసు గురించి వెళ్లిన పోలీసు అధికారి సూసైడ్ చేసుకున్నాడని చెప్పారు. పోలీస్ శాఖ అధికారికి అదే పరిస్థితి. కనుక ముకుందానికి ఆ ఇద్దరికి ఏం జరిగిందో మీకు తెలుసా? ఊరంతా చూస్తూ ఉండగా అమ్మాయి అమ్మా నాన్న ఉన్నారు, అబ్బాయి అమ్మా నాన్న ఉన్నారు, చెవిలో విషం పోసి తాగడానికి కనీసం నీళ్లు ఇవ్వకుండా కూడా చంపేశారు. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మీరు మనసు మార్చుకోండి. బాధగా ఉంది. మీరిద్దరూ విడిపోండి. ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు సార్? ఇవన్నీ మాకు తెలియదని చెప్తున్నారా? ఆ బాధ మాకు తెలుసు సార్. నచ్చింది, ప్రేమిస్తున్నాం సార్. నేను లేకుండా వాడు లేకుండా నేను బ్రతకలేమని తెలిసే మిమ్మల్ని నమ్మి వచ్చాము. దిలీప్, ఈయన మనకి పెళ్లి చేసేలా అనిపించట్లేదు. రా వెళ్దాం. ఏం జరిగినా పర్వాలేదు. అంబేత్, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఏదైనా అఘాయిత్యం చేసుకుంటారు. ఆపండి. కాస్త ఆగండి. ఎందుకు సార్? ఒక అబ్బాయి అమ్మాయి లవ్ చేసుకోవడం తప్పు కాదమ్మా. కులం సృష్టించి పైన ఉన్నవాడు కిందకి, కింద ఉన్నవాడు పైకి కదలకుండా ఉండేలా తయారు చేసిన ఈ పద్ధతే తప్పు. అయితే మనం దాన్ని మార్చలేమా? దాన్ని మార్చాలనే చాలా మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్లో 3 ఈ పద్ధతులు మార్చాలని పోరాడిన వాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళెందుకు చచ్చిపోయారో ఈ ప్రజలకు తెలియదు. ఈ సమాజంలో సమన్వయం తీసుకురావాలని ఎంతో మంది పోరాడుతూనే ఉన్నారు. కులం మార్చి పెళ్లి చేసుకుంటే సమన్వయం వస్తుంది అనుకుంటున్నారు. రాదు. ఎన్నో కులం మార్పు పెళ్లిలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పెళ్లైపోగానే అబ్బాయి కులంలోకి అమ్మాయి వెళ్లి చేరిపోతోంది. కులం వద్దు అన్నది ఒక్క చుక్కలో లేదు. వర్గాలు లేని ఒక సమన్వయం రావాలి. ఒక్కొక్క మనిషి మెదడు నుంచి కులం అనే మాటను తీసేయాలి. అది ఒక పెద్ద పోరాటం. పోరాడుతూనే ఉండాలి. నేను చేసేదేం లేదు. సరే వదిలేండి. మీకోసం తమిళనాడులో ఉన్న నా ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడాను. మిమ్మల్ని వాళ్ళు చూసుకుంటారు. మీకు పెళ్లి చేయగానే మిమ్మల్ని అక్కడికి పంపబోతున్నా. రండి, జరిగేది ఫేస్ చేద్దాం. నాకెందుకో డౌట్ గా ఉంది. ఇలాంటి టైంలో నాట్ రీచబుల్ వస్తుంది. ఏం చేయాలో తెలియడం లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అయ్యో ఏంటమ్మా ఇంత టైం అయింది? మీరు వచ్చిన దగ్గర నుంచి వచ్చేస్తారని చెప్తూనే ఉన్నారు. ఆయన లేట్ చేస్తే ఊరుకోరమ్మా. త్వరగా రండి. లేదన్నా, మా ఫ్రెండ్స్ అందరూ సాక్షి సంతకం చేయడానికి వస్తామన్నారు. అవును, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. అయ్యో ఏంటమ్మా మీరు? ఒక పని చేయండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సాక్షి సంతకానికి త్వరగా తీసుకురండి. టైం అవుతుంది కదా. సరే అన్నా. అన్నా అన్నా, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఇక్కడికి వచ్చాము. మా ఫ్రెండ్స్ ఎవరు రాలేదు. మీరు వచ్చి సాక్షి సంతకం పెడతారా ప్లీజ్ అన్నా? హెల్ప్ చేయండి అన్నా, ప్లీజ్ అన్నా. నేనేంటమ్మా, మిమ్మల్ని మా అన్నయ్య అనుకుంటాను. సరే పదండమ్మా. థ్యాంక్స్ అన్నా. త్వరగా రండమ్మా, టైం అవుతుంది. గాయత్రి నువ్వేనా అమ్మా? అవును సార్. మురళి నేనే సార్. ఇందులో సంతకం చేయండి. సరే సార్. అమ్మా తొందరగా దండలు మార్చుకోండి అమ్మా, టైం అవుతుంది. భయపడకండి అన్నా. సాక్షి ఎవరు? అన్నా రండి అన్నా. నమస్కారం సార్. రేయ్, నువ్వు పొద్దున్న కాలనీలో? అవును సార్, ఇప్పుడు మారిపోయాను. అందుకనే బ్యాగ్తో వచ్చాను. ఆయన మాకు హెల్ప్ చేయడానికి వచ్చారు సార్. సరే, ఇద్దరు దండలు మార్చుకోండి. మార్చుకోండి. కాళ్ళు ముక్కించుకునేంత పెద్దవాడిని కాదు నేను. సాక్షి సంతకం చేయడానికి పెద్ద మనసు ఉండాలి. మీ మంచి మనసుతో అది కాదమ్మా. ఏమైందన్నా? చెప్పాలంటే నేను ఒక దొంగని. అవునమ్మా, మా బాబు హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు. డబ్బుల కోసం ఇది నేను దొంగతనం చేశాను. అన్నా, నాతో ఉన్న రూమ్మేట్స్ అందరూ చిన్న వయసు నుంచి ఒకటిగా చదువుకున్న వాళ్ళు. వాళ్ళకు ఒకే ఒక భయం, వాళ్ళు ఒకవేళ సాక్షి సంతకం చేస్తే ఊళ్ళో వాళ్ళు ఏమైనా చేస్తారని భయం. సాక్షి సంతకం చేయడానికి వస్తామని చెప్పి చివరి వరకు రాలేదు. నేనెవరో తెలియని మీరు వచ్చి నా కోసం హెల్ప్ చేశారు. మీ బిడ్డకు ఎంత ఖర్చైనా నేను చూసుకుంటానన్నా. రండన్నా. వద్దమ్మా, ఇది చాలమ్మా. రేయ్ పోరా, ఈ రోజుల్లో కూడా చాలా మంచి మనుషులు ఉన్నారు. వెళ్ళి భార్య బిడ్డల్ని చూసుకో. ఇకనైనా మారి ఉద్యోగం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయను సార్. క్షమించండి సార్. రండమ్మా వెళ్దాం. వస్తాను సార్. ఏ హాస్పిటల్లో చేర్చారు? సూర్య హాస్పిటల్ అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, ఫోన్ వస్తుంది. నా భార్య అమ్మా.
అమ్మా బంగారం, నన్ను క్షమించు. అన్నా, నేను శిల్పని మాట్లాడుతున్నాను. శిల్ప, నీ దగ్గర తన ఫోను. నేను, వాసంతి, నిరోష అందరం వదినతోనే ఉన్నామన్నా. డాన్స్ ప్రోగ్రామ్ అయ్యాక మేనేజర్ ని అడిగాం. ఆయన అన్ని విషయాలు మాకు చెప్పారు. వెంటనే వదినకి మేము ఫోన్ చేసాం. హాస్పిటల్లో డబ్బులు మొత్తం కట్టేశాం. ఇక ప్రాబ్లమే లేదన్నా. అమ్మా, మీరు డాన్స్ ఆడి సంపాదించిన ఆ డబ్బుని. ఎందుకన్నా? మేం డాన్స్ చేసి సంపాదించిన డబ్బులు బిడ్డ కోసం ఇవ్వకూడదా? చచ్చా, నేను అలా ఎప్పుడు అన్నమ్మా. రాత్రంతా కష్టపడి డాన్స్ చేసి సంపాదించిన ఆ డబ్బుని. అది మా వృత్తి. ఇప్పుడు బిడ్డ ముఖ్యం. ఎందుకన్నా బాధపడుతున్నారు? ఇప్పుడు నువ్వు నా పక్కనుంటే నీ కాళ్ళ మీద పడేవాడినమ్మా. ఇలా మాట్లాడకండి. సరే అమ్మా. ఫోన్ ఒకసారి ఇలా ఇవ్వు. ఏవండి, నేను తిట్టానని మీకు కోపం వచ్చిందా చెప్పండి. త్వరగా వచ్చేయండి. వెంటనే బయలుదేరుతాను. ఇదిగో వచ్చేస్తున్నాను. అన్ని కూడా సెట్ చేసేమన్నా, ఇంకేం ప్రాబ్లం రాదు. ఆ బ్యాగ్ మాత్రం. ఈ బ్యాగ్ ఇవ్వడానికి పొద్దుటి నుంచి వాళ్ళ కోసం వెతుకుతున్నాను. వాళ్ళు అస్సలు నాకు కనిపించటం లేదు. సర్టిఫికెట్స్ అన్ని అందులోనే ఉన్నాయన్నా. అదిగో ఆ అబ్బాయి. ఎప్పటికైనా వాడు నాకు దొరికాడంటే. బాబు, ఇదిగో నీ బ్యాగు. కోపడకండి అన్నా, చెప్పేది వినండి అన్నా. అన్ని సరిగా ఉన్నాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయన్నా. ఓకేనా? అన్ని ఉన్నాయి. అన్ని సరిగా ఉన్నాయా? ఈ రోజు నేను వదలరా. సారీ బాబు, నన్ను క్షమించు. సరే పద, రండి వెళ్దాం. ఓయ్, ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? నీకు ఒక విలువ ఉంది. మేము కేరా ప్లాట్ఫామ్. ఇవాళ మాకు పెళ్లి. నువ్వు రాగలవా? నేను సంతోషంగా వస్తాను బాబు. పదండి. రండి.